మనుషుల నేర్పు మాటలతో చదివిన వాళ్ళు ఉన్నారు బైబిల్ని, ఆత్మ నేర్పే మాటలతో చదివిన వాళ్ళు ఉన్నారు బైబిల్. తర్వాత కింద చదువుతున్నా 14th verse. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ప్రకృతి సంబంధమైనది అన్నా, లోక సంబంధమైనది అన్నా, లౌకికమైనది అన్నా, శరీర సంబంధమైనది అన్నా అంత సేమే. వీటికి ఆత్మ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన సంగతులను ఎవరు గ్రహించలేడంట? ఈ ప్రకృతి సంబంధమైన వ్యక్తి గ్రహించలేడు.